గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ రాధాకృష్ణ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. మనకు శ్రావణ మాసం ప్రారంభం అవబోతోంది. అయితే శ్రావణ మాసం ప్రారంభమైన మొదటి మంగళవారం మంగళగౌరి వ్రతం ఆచరిస్తారు అని చెప్పి, అదే విధంగా ఆ మాసంలో వచ్చే 4 అయితే 4, 5 అయితే 5 మంగళవారాలు ఆచరించాల్సిందే అని చెప్పి అంటూ ఉంటారు. ఇది కొంతమంది ఓన్లీ 1 సంవత్సరం మాత్రమే అంటారు, కొంతమంది 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంటారు. మరికొంతమంది అసలు ఇది ఎవరు ఆచరించాలి అనే ఒక క్వశ్చన్ కనుక వస్తే కొత్తగా పెళ్ళైన దంపతులు కూర్చొని ఆచరించాల్సింది అంటారు. మరి కానీ ఇది సౌభాగ్యం కోసం చేసేది కదండి. మరి సౌభాగ్యం అందరికీ కావాల్సిందే, ఆడవాళ్ళకి సుమంగలిగా ఉండాలనుకుంటారు. మరి ఎందుకు అందరూ ఆచరించకూడదు? దాని గురించి వివరణ ఇవ్వండి. నమో నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. మంగళగౌరి అంటే పార్వతీ అమ్మవారికి ఒక పేరు, ఒక రూపంగా చెప్పడం. అంటే మంగళం పేరులోనే ఉంది. మంగళం అంటే శుభము, శ్రేయస్సు కలగజేసేటువంటిది. శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళవారములన్నీ కూడా మంగళగౌరి అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటివి. మిగతా మాసాల్లో వచ్చేవి కావు అని కాదు. ఇక్కడ ఒకదానికి ఒకటి విశేషంగా చెప్పబడతాయి. అన్ని మంగళవారాలు మంచివే, కానీ మన పూర్వీకులు కొన్ని మనకు సాంప్రదాయంగా చెప్పారు. పూర్వీకులు మహర్షులు మనకు శాస్త్రంలో పురాణాల్లో ఆ విధంగా ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు మంగళగౌరీదేవిని అర్చించుట చాలా ప్రధానంగా చెప్పబడ్డది. ప్రధానంగా ఆ మాసంలో వచ్చే అన్ని మంగళవారాలు 4 వచ్చినా 5 వచ్చినా దాదాపుగా 5 వస్తాయి, ఒక్కోసారి 4 వస్తాయి. ఆ వారాలన్నీ కూడా అమ్మవారిని పసుపు కుంకుమలలో, పుష్పములలో, జ్యోతి అంటారు, దీపం, ఆ దీపపు కాంతిలో, ఆ దీపపు కాంతి నెయ్యితో పెట్టినటువంటి ఆ దీపానికి ఒక కర్ర కానీ, ఒక కత్తి కానీ, ఒక ఇనుప వస్తువు దానికి పెట్టి నెయ్యి రాసి పెట్టి కాటుక తీస్తారు దానికి. ఆ కాటుకలో కూడా అమ్మవారు ప్రత్యేకంగా ఈ మంగళవారాల్లో శ్రావణ మాసంలో చెప్పబడ్డది. ఇది ముఖ్యంగా మొదటి వారము ఆరంభం చేస్తే మిగతా వారాలన్నీ చేయాలని, ఏదైనా అనివార్య కారణాల చేత స్త్రీలకుండే ధర్మాలు ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఆ సంవత్సరం పనికిరాదు అని, మొత్తానికి పనికిరాదు, తర్వాత వారం చేసుకున్నా ఇది కౌంట్లోకి రాదు అని ఒక భావం. అంటే ఈ మంగళగౌరి వ్రతాలు 5 సంవత్సరాలు వివాహాది ఆరంభం నుండి వివాహమైనటువంటి మొదటి సంవత్సరం. ఎందుకన్నానంటే ఒకవేళ ఆశ్వేజ మాసంలో, కార్తీక మాసంలో పెళ్ళయింది అనుకోండి, వీళ్ళకి దాదాపుగా 10 నెలల తర్వాత వస్తుంది. అవును, చాలా లాంగ్. అయితే మామూలుగా వివాహములన్నీ ఎక్కువగా జరిగేవి ఏంటంటే జ్యేష్ఠ మాసం వరకు, ఉత్తరాయణం వరకు ఈ శ్రావణ మాసం ఆరంభం అవుతుంది. ఎక్కువ అవుతాయి కనుక శ్రావణము కార్తీకము అవుతాయి, కానీ అటు ఎక్కువ అవుతాయి కనుక ఇక్కడ నుండి వాళ్ళకు మొదటి సంవత్సరం అవుతుంది. ఇది మొదటి సంవత్సరంగా తీసుకొని ఇక్కడ నుండి 5 వారాలు లేదా 4 వారాలు ఇలా 5 సంవత్సరాలు చేయాలి అని. ఇది మన శాస్త్రవచనము, పెద్దవాళ్ళు చెప్పినటువంటిది. ఇది కూడా దక్షిణాదిలోనే ఎక్కువ ఉంది. ఇది ఎవరు చేయాలి, ఏ వర్ణం వాళ్ళు చేయాలని ఎక్కడ లేదు, పెళ్ళైనటువంటి స్త్రీలు చెప్పబడ్డది అక్కడ. అయితే ఆచరణలో లేక ఇది ఒక్కొక్కరు ఒక రూపకంగా చేస్తారు. కానీ మిగతా మంగళవారం అంటే మంగళవారం అనుకుంటాం, కానీ శ్రవణ మాసంలో వచ్చేటువంటి మంగళవారం చాలా విశేషంగా చెప్పబడ్డది. అందులో ఈ వారం ఈ దేవతకు, ఈ వారం ఈ దేవతకు అని కూడా మనం కల్పించుకుంది. అంతేనా? అంతే కదా. ఎందుకంటే మన భావనలో ప్రతిరోజు చేయొచ్చు అంటే చేస్తామో లేదో అని మనకు కొన్ని పెద్దవాళ్ళు నిర్ణయాలు పెట్టారు. ఈ రోజు చేస్తే బాగుంటుంది, సత్యనారాయణ వ్రతం మీరు పౌర్ణమి రోజు చేసుకోండి బాగుంటుంది అంటే ఓకే. పౌర్ణమి అని ఒక దృష్టి ఉంటుంది. ప్రతిరోజు చేయొచ్చు బిడ్డ నాన్న మీరు చేస్తా అంటే ఏమన్నా రోజు ఉందిలే, రేపు 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 వాయిదాలు పడిపోతాయని పెద్దవాళ్ళన్నీ కూడా కొన్ని నిర్ణయాలు చేసి పెట్టారు. కానీ పండగలు యథావిధిగా వస్తుంటాయి, ఆ కాలానికే వస్తాయి. ఈ మంగళగౌరి వ్రతం రోజు
ముఖ్యంగా సౌభాగ్యం కోసమై, ఆ సౌభాగ్యం అనేటువంటిది పసుపు కుంకుమలలో కాటుక రూపంలో, జ్యోతి రూపంలో ఉంటుందని మన పెద్దవాళ్ళు పెట్టారు. ఇప్పుడు ఇది అంటే వంతెన ఉంటేనే చెయ్యాలా, లేదంటే ఎవరికి వాళ్ళు మొదలు పెట్టుకోవచ్చు అంటారా? మొదలు పెట్టుకోవచ్చు. వంతెన ఉండడం అనేది కూడా మన ఆలోచన. ఎందుకంటే మా ఇంట్లో ఈ వ్రతం లేదంటే చేసుకోండి, పర్వాలేదు, తప్పే లేదు, గొప్ప విషయం కదా. చేసేది మంచి పని. అవునండి, చాలా మంచి పని కనుక ఆ రోజు ఆ వ్రతం చేసుకుని నలుగురు పిలుస్తాము. ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా మన పెద్దవాళ్ళందరూ కూడా ఒక ఐక్యతాభావం, కలిసిమెలిసి చేసుకోవడం అనేటువంటి, అందరూ కలిసి దానికి ఏర్పాటు చేసుకుంటారు. వచ్చి అదొక ఆనందం. పూర్వంలో అయితే వంటలన్నీ కూడా కలిసి చేసుకునేవాళ్ళు. పక్క వాళ్ళు వచ్చి కొత్తగా పెళ్ళైన ఇంటికి మన వాళ్ళు పిలవాల్సిన లేదు, మేము వెళ్ళి చేస్తాము అని చేసేవాళ్ళు. దీంట్లో చాలా గొప్ప భావము అంతరంగా మనకు తెలియకుండా లోపుగా ఉంటుంది, ఇంటర్నల్గా తెలియకుండా. అది చాలా గొప్ప భావం కనుక అందరూ చేసుకోవచ్చు. కొత్తగా ఆరంభం చేసుకోవచ్చు. ఆ ఆరంభం కొత్తగా చేసేవాళ్ళు మాత్రం మూఢాలు ఉన్నప్పుడు చేయకూడదు. ఈ శ్రావణ మాసంలో మూఢాలు లేవు కనుక ఇబ్బంది. ఇప్పుడు మూఢాలు ఉన్నాయన్నారు, అది ఎప్పటికీ క్లోజ్ అయిపోయినాయి, ఆషాఢ మాసంలో వెళ్ళిపోయాయి. కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా ఇంతకు ముందు ఆల్రెడీ వాళ్ళ ఇండ్లలో పూర్వం నుంచి వంతన ఉన్నా కూడా మౌఢ్యం వస్తే ఈ సంవత్సరము చేసుకున్నా ఇది లెక్కలోకి రాదని పెద్దవాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఒకవేళ అంటే పెళ్లి అయ్యి చాలా సంవత్సరాలు అయింది అనుకోండి, ముందర ఈ వ్రతం గురించి ఏం తెలియదు, ఈ మంగళగౌరి వ్రతం తర్వాత ఒక 5-6 సంవత్సరాల తర్వాతే తెలిసింది అనుకోండి, అప్పటి నుంచి ఆచరించుకోవచ్చా? తప్పకుండా ఆచరించవచ్చు. అమ్మవారిని అర్చించడము దీంట్లో భావం, గొప్ప భావం. అంటే అమ్మను అర్చించడం, అమ్మను గొప్పగా చూడడం ఎప్పుడు గొప్పదే. అంతే అండి, చాలా గొప్ప విషయం అది. అమ్మను చాలా ఉన్నతంగా ఒక ఆసనం పైన కూర్చున్నబెట్టి అమ్మ ముందర కూర్చొని చేశామంటే చాలా గొప్పనైనటువంటి భావం. దాంట్లో అసలు తక్కువ ఆలోచన లేదు, అది చాలా గొప్పది. ఈ మంగళగౌరి వ్రతం అనేటువంటిది ప్రాతకాలంలో చేస్తుంటారు. ఉదయమే చక్కగా తలస్నానం చేసుకొని మంచి వస్త్రాలు కట్టుకొని అమ్మవారిని ఒక సింహాసనం పైన ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని శుభ్రంగా ముగ్గులు పెట్టుకొని, పూర్వమైతే చక్కగా ఇంట్లో ఆవు పేడతో అన్ని అలిగి చేసేవాళ్ళు. ప్రస్తుతం అన్ని ఎలా ఉంటే అలా, కనీసం ఆ స్థలం వరకైనా పసుపుతో రాసుకొని అలంకరణ చేసుకొని ఇక్కడ అమ్మవారిని గౌరీ రూపంగా, మంగళ గౌరి అని పేరులోనే ఉంది, మంగళవారం చేస్తున్నా కనుక మంగళ గౌరి, ఆమెనే గిరిజ, ఆమెనే జగదంబ, ఆమెనే పార్వతీదేవి. ఆ అమ్మవారిని అర్చించాలి అని చెప్పారు. ఇక్కడ విశేషంగా చెప్పడం ముఖ్యంగా భావం ఏంటంటే దీర్ఘ సౌమంగళిత వారికి ఎక్కువ కాలం ఉండాలి అని చెప్పారు. దానికోసమే దీంట్లో కథ చెప్తుంటారు. పూర్వంలో మహిష్మతి పురాణంలో ఒక మహారాజు ఉండేవారు. వాళ్ళకి లేక చాలా కాలం తర్వాత సంతానమైంది. ఆ సంతానము అమ్మవారు ప్రసాదించినటువంటి సంతానము. ముందే అమ్మవారు అడుగుతారు, దుర్మార్గుడైనా సరే ఎక్కువ కాలం బ్రతికేవాడు ఉన్న వాళ్ళ, బుద్ధిమంతుడి కొంత అల్పాయుష్కుడైనా సరే అల్పాయుష్కుడే దుర్మార్గుడు నేను చేసుకుంటా అంతే కదా అన్నారు. ఆ తర్వాత ఆ దంపతులు వారికి పెళ్లి చేశారు. సుశీల అని ఒక అమ్మాయినిచ్చి మార్గ మధ్యంలో తర్వాత కాశీయాత్ర కోసం బయలుదేరాడు ఆ అబ్బాయి. శివుడు అబ్బాయి పేరు. వెళుతుంటూనే ఆ ఎవరైతే సుశీల అనేటువంటి అమ్మాయితో వివాహం అయిన తర్వాత వెళ్ళేటప్పుడు ఒక అంగుళీయకాన్ని అమ్మాయికి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. కాలాంతరంలో చాలా సంవత్సరాల వరకు కూడా అబ్బాయి అక్కడే ఉన్నాడు. మార్గమధ్యంలో వచ్చిన తర్వాత ఆ అమ్మాయి సుశీల వచ్చినటువంటి అతిథులందరికీ కూడా సేవ చేస్తుంటే ఆ అంగుళీకాన్ని గుర్తించి తనే తన భర్త అనుకొని మళ్ళీ ఉన్న సమయంలో ఆ అమ్మాయికి రాత్రి కళలో అమ్మవారు ప్రత్యక్షమై నీ భర్త అల్పాయుష్కుడు అయితే అప్పుడు అమ్మ నేనేం చేయాలి, నేను చేసిన తప్పు కాదు కదా అంటే అమ్మవారిని అర్చన చేయమని, మంగళగౌరిని అర్చన చేయమని చెప్పి ఆ సమయంలో ఒక కృష్ణ సర్పము అంటే నాగుంపాము, నల్ల నాగుంపాము వస్తుంది. ఆ పాము వచ్చినప్పుడు ఒక పాలఘటం అంటే కుండలో దాన్ని పెట్టేసి ఒక వస్త్రంతో కట్టేసి తెల్లవారి మీ అమ్మకు వాయనం ఇవ్వండి, తల్లిగారికి వాయనం. ఇప్పటికి కూడా అలాగే చేస్తుంటారు. కొత్తగా చేసేవారు అమ్మ. ఒకవేళ అమ్మ లేకపోతే వాళ్ళ వదిన గారు అంటే అన్నయ్య భార్య అంటే పుట్టింటి వాళ్ళ తరపున వాళ్ళకి ఇవ్వడము. తద్వారా అది ఆ ముత్యాలహారం అయిందట. ఆ కృష్ణ సర్పం ముత్యాలహారమైంది. ఆ తర్వాత ఆ దోషం పోయింది, ఆయుష్ పెరిగింది. అంటే అమ్మవారిని
అర్చించడం ద్వారా ఉమ్, వైధవ్య బాధ ఉండదు అని ఒక మాట చెప్పారు. ఓ, ఇది ముఖ్యంగా దాంట్లో మంగళగౌరి వ్రతం వివాహం ఆరంభం కాగానే చేయడము, ఒక 5 సంవత్సరాలు చేయడము, ఉమ్, తాను అందరిని పిలుచుకోవడము, సాయంకాలం అందరి ముత్తైదులను తాంబూలం ఇవ్వడము, తర్వాత ప్రాంతాచారంగా తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది, జ్యోతులు చేస్తారు. ఉమ్, గోధుమ పిండితో శర్కర పాలు కలిపి ఆహా, 5 కానీ 11 కానీ 13 జ్యోతులు వేసేసి ఉమ్, ఒక ఇనుప వస్తువు చాకు కావచ్చు ఏదన్నా రాడు ఆ జ్యోతులు పెట్టేసి ఆ జ్యోతులు వెలిగించిన తర్వాత ఈ ఇనుప దానికి కొంచెం నెయ్యి ఆవు నెయ్యి రాసి దాని మీద పెడతారు. కథ అంతా అయిన వరకు కూడా దాన్ని చక్కగా నల్లగా పడుతుంది. ఉమ్, దాన్ని కాటుక రూపంలో ఆ అమ్మాయి ధరిస్తుంది. ఓ, తాను ధరిస్తుంది, వచ్చిన వాళ్ళకి పెడుతుంది. ఉమ్, ఉమ్, అంటే ఆ కాటుక రూపంలో కూడా అమ్మవారు ఉన్నట్టుగా. ఉమ్, ఉమ్, ఇది ఈ ప్రాంతంలో. కొంత ప్రాంతంలో ఆ జ్యోతిని అమ్మాయికి అట్లాగే నోట్లో వేస్తారు, వెలుగుతున్న జ్యోతి. వెలుగుతున్న కొంచెం జ్యోతి. ముందు పెరుగు వేసి. ఇది ఏ ప్రాంతంలో అండి? మన దగ్గర కూడా తెలంగాణలో ఎక్కువగా ఉంది. ఓకే, ఓకే, అది ఆచార ప్రకారం. అది కొన్ని చోట్ల ఉండకపోవచ్చు, కొందరు తర్వాత తింటారు. అది ఉమ్, ఉమ్, ఆ జ్యోతిగా పెట్టుకున్నది తీయగా ఉంటుంది. ఉమ్, కొందరు జ్యోతితో వేస్తారు. ఏది చేసినా జ్యోతిలో అమ్మవారిని చూడడము, ఉమ్, కాటుకలో అమ్మవారిని చూడడము, పసుపు కుంకుమలో అమ్మవారిని చూడడమే మంగళగౌరి వ్రతం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. అంటే సౌభాగ్యకరమైన వస్తువులన్నిటిలో కూడా ఆ రోజు అమ్మవారిని అర్చించడము అవునండి. పద్ధతి. అవును. మనకు శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో, ఈ 2 మాసాల్లో నాగుల పంచమి, చవితి చాలా విశిష్టమైనవి. అంటే మన సనాతన ధర్మంలో, మన హిందూ ధర్మంలోనే చెట్టుని, పుట్టని, సర్పాలని, జంతువుల్ని అన్నిటినీ కూడా ఆరాధించే ఒక గొప్ప సంస్కారం మన ధర్మంలో ఉంది. అందులో భాగంగా పామును కూడా ఆరాధిస్తూ ఉంటాము. ఈ పంచమి, నాగుల పంచమి పేరుతో, చవితి పేరుతో. మనకి శ్రావణ మాసంలో నాగుల పంచమి విశిష్టమైంది కదండి. మరి ఈ పంచమికి మనం ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటో, పూజా విధానం ఏంటో వివరంగా తెలియజేయండి. నాగపంచమి అంటారు. ఇదే రోజు గరుడ పంచమిని కూడా అంటారు. గరుడ పంచమి కూడా ఎందుకనండి గరుడ పంచమి? అలాగే శ్రావణ మాసంలో నాగుల చవితి పంచమి అంటే ఒకరోజు ముందే ఉపవాసం ఉండి ఈ నాగపంచమి వ్రతమును చేయమని మన పెద్దవాళ్ళు చెప్పారు. సాధారణంగా ఆలోచిస్తేనే ప్రకృతిని ఆరాధించడం వాస్తవం, చాలా విషయం దాంట్లో. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి చిన్న చీమ నుండి మహాప్రాణి వరకు, చిన్న మొక్క నుండి మహావృక్షముల వరకు కూడా ప్రకృతిని రక్షించుకొని వాటితో సంబంధం పెట్టుకోవడం, ఇది సనాతన ధర్మంలో ఉన్నటువంటి ముఖ్య లక్షణం. అంతేకాకుండా సర్పము అనగానే ఆ మహావిష్ణువుకి ఒక శయ్యలాగా పైన ఉండేట్టుగా, శంకరుడికి తన పైనే ఉండేట్టుగా, వినాయకుడికి తన యజ్ఞోపవీత ధారణగా ఈ రకంగా చెప్పబడ్డ సర్పం అంటే. సర్పము విషంతో ఉంటుంది, విషపూరితమైనటువంటిది. కశ్యప ప్రజాపతి అనేటువంటి ఆయనకు 2 భార్యలు, వినత, కద్రువ. ఈ కద్రువకు సర్పములు జన్మిస్తాయి, వినతకు గరత్మంతుడు. అందుగురించే గరత్మంతుడు ఇంకో పేరు వైనతేయుడు అంటారు. వైనతేయుడు. ఈ సర్పములేమో వందలాదిగా ఉన్నాయి, ఈ గరత్మంతుడు ఒక్కడే పుట్టాడు. అటువంటి సందర్భంలో సర్పయాగం అని ఒకటి జరుగుతుంది. మనం వింటుంటాం, జనమేజయుడు అనేటువంటి సర్పయాగం. ఎందుకంటే ఈ సర్పములు అనేటువంటి తక్షకుడు అనేక రకాలుగా ఉండే సర్పజాతిలో పరీక్షిత్తు అనేటువంటి అతన్ని సంహారం చేస్తాయి జనమేజయుడి యొక్క తండ్రి. అప్పుడు జనమేజయుడు కోపం చేత సర్పయాగమే చేసేసాడు. ఇలా మొత్తం సర్పాలను నశించుకోవాలి. అప్పుడు దేవతలందరూ సర్పములన్నీ కూడా బ్రహ్మాది దేవతలను ప్రార్థిస్తే ఏది ఉండాలో అది ఉండాల్సిందే. నీ ఒక్కడికి నష్టమైందని దాన్ని మొత్తం నశింపజేద్దామంటే కుదరదు. ఎందుకంటే సమాజమైనా, కాలమైనా, దేశమైనా కూడా ఒక్కరి కోసం కాదు, అందరి కోసం. కనుక దానికి ప్రత్యామ్నాయం ఏం చేద్దాం ఆలోచించాలన్నప్పుడు అప్పుడు రక్షించినటువంటి రోజు, బ్రహ్మదేవుడు రక్షించినటువంటి సర్పములను రక్షించినటువంటి రోజు పంచమి, శ్రావణ పంచమి. కనుక ఈ పంచమి రోజు చేస్తాం. అలా కార్తీక మాసంలో కూడా చేస్తాం. ఈ పంచమి రోజు గరుడ పంచమి. ఎందుకంటే ఒక రకంగా చెప్తే వీళ్ళు అన్నదమ్ములు, కానీ చిన్న చిన్న వైరం కూడా ఉంది వాళ్ళకి. ఎందుకంటే సవతులు కదా వాళ్ళిద్దరు, కొంత ఉంటుంది. నా కొడుకు గొప్ప, నీ కొడుకు గొప్ప అనే భావంతో వాళ్ళకు ఒక చిన్న వాళ్ళకు వైరము సంబంధించినటువంటి కథలు కూడా ఉన్నాయి. ఆ సందర్భంలోనే ఈరోజు
ఇద్దరికి కూడా ఉంది. కానీ ముఖ్యంగా మన దగ్గర గరుడ పంచవ్రతం కూడా చేసేవాళ్ళు ఉన్నారు, కానీ నాగపంచమి ఎక్కువగా విశేషంగా చేస్తాం. ఈ నాగపంచమి ద్వారా పితృదోషాలు పోతాయి. సర్పాన్ని మనం చేస్తే దీన్ని సుబ్రహ్మణ్య స్వామిగా చెప్తాం. మన జాతకంలో కూడా సర్పదోషాలు ఉన్నాయి, మీకు నాగదోషాలు ఉన్నాయి, నాగ ప్రతిష్ఠ చేసుకోండి, నాగ దేవతకు పూజించండి. సంతాన నాగులు ఎవరికైనా వివాహం అయిన తర్వాత కూడా సంతానం ఆలస్యమైతే ఈ సర్పదోషం ఉందేమో, పితృదోషం ఉందేదో అంటారు. ఆ సందర్భంగా ఈ సర్పములు అనేటువంటివి కూడా మన జాతకంలో ఒక భాగంగా చెప్పబడ్డాయి. దాన్ని కాల సర్పదోషం అని, రాహుకేతులకు సంబంధించినటువంటి అనేక రకాలుగా చెప్పారు. కనుక ఈ శ్రావణ మాసంలో ఎవరైతే ఈ నాగపంచమి రోజు వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళందరికీ కూడా శుభము జరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, రక్షణగా ఉంటుంది. మామూలుగా ఒక కంకణం కట్టుకుంటాం. మామూలుగా ఈ కంకణం పైన కూడా సర్పదేవతని ఆవాహన చేస్తాం ఆ రోజున. ప్రతిసారి దాదాపుగా ప్రతిసర బంధం అని ఒక బంధం కట్టుకుంటాం, తోరం అని. ఆ తోరంకు ఆయన రక్షణ, ఆయన ఉంటాడు. కనుక సర్పం అనే అది విషం ఉన్నా కూడా దాని లక్షణంగా దాని విషం, కానీ మనుషులను ఏమో చేయాలి అనే భావంతో ఉండదు. కనుక పాము కనిపించగానే చంపేయడం అంటే ఏ జీవులు ఎన్నో నశించిపోయాయి, మనకు దొరకకుండా ఉన్నాయి. అలా కాకుండా మనం ఎప్పుడు కూడా ప్రకృతితో దగ్గరగా ఉంటే అన్నీ బాగుంటాయి. అందు గురించే ఈరోజు నాగపంచమి రోజు విశేషంగా ఆ నాగరాజును చక్కగా అందరూ కొలుస్తారు. కేవలం స్త్రీలనే కాదు, పురుషులనే కాదు, అందరూ అర్చిస్తారు. వాళ్ళకున్నటువంటి బంధం, ప్రకృతికి మనుషులకు ఉన్నటువంటి బంధము ఈ రోజు చాలా గొప్పగా అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇందాక మీరు చెప్పినట్టు 2 రోజులు పాటించాలి. ముందు రోజు ఉపవాసం ఉండి మరుసటి రోజు ఈ ఆరాధన అంతా కూడా. కానీ చాలా వరకు ఒక్కరోజు పంచమి రోజు మాత్రమే అదే రోజు పాలు పోసి ఆరాధన అయ్యే వరకు ఉపవాసం ఉండి తర్వాత తినేస్తూ ఉంటారు. అలా కూడా చేయొచ్చు. అది ఒక భావం. ముందు చవితి అనేటువంటిది కూడా ఉందని 2 రోజులని, కానీ సాధారణంగా పంచమి రోజు చేస్తుంటాం. ఈ రోజు విశేషంగా ఆ సర్పదేవతలకి పచ్చి నువ్వులతో ముద్ద చేసి నైవేద్యం, అలాగే బియ్యాన్ని నానబెట్టి, ఆ నానబెట్టినటువంటి బియ్యాన్ని ముద్దలుగా పంచదార కానీ బెల్లం కానీ వేసి అవి నివేదన చేసి పచ్చివే ఉడికించకుండా చేయడం ద్వారా ఈ కాలమునకు ఆషాఢ మాసము ఇదంతా కూడా గ్రీష్మం వెళ్ళి వర్షంలోకి వస్తాం. శ్రావణం అంటే వర్ష ఋతువులో రోగములు రాకుండా ఉంటాయి. అన్ని పెద్దవాళ్ళన్నీ ముందు పెట్టారు, ఏది ఎలా చేయాలి. మామూలుగా కూడా ఆరోగ్యానికి లింక్ చేసి ఒక రకంగా చెప్పాలంటే క్వారంటైన్ అంతే. అప్పుడు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. మడి అంటే కూడా అంతే. మడి అంటే కూడా ఒక హద్దు, మీరు ఇక్కడే ఉండండి, లిమిట్స్, ఒక పరిధి దాటకుండా ఉంది. అంతేగాని ఎవరినో తక్కువ చూడడం అని, ఎవరినో ఎక్కువ చూడడం అని భావం ఎక్కడా లేదు, మన సంస్కృతిలోనే లేదు. వాళ్ళకు కూడా లేదు. మధ్యలో ఎవరో వచ్చి నిన్ను తక్కువ చూస్తున్నాడని తనకు లేనిది కల్పించడం తప్ప ఎవరికి లేదు. ఊర్లలో అయితే ఇప్పటికి కూడా ఎవరి గొప్పతనం వాళ్ళకే, వాళ్ళు ఎవరు తక్కువ భావంతో చేయరు. కులాల వ్యత్యాసము ఇది ఉండదు. మంచిగా వరుసలు పెట్టి పిలుచుకుంటారు అందరూ బంధువులాగా. చాలా గొప్పగా ఉంటారు. ఆ ఊర్లో వెళితే ఆనందం ఉంటుంది. ఎక్కడో కొన్ని జరిగితే పొరపాట్లు జరగవచ్చు. ఆ విధంగా ఈ రోజు ఆ పచ్చి నువ్వులతో, మంచి నానబెట్టి నువ్వులతో ముద్ద, తెల్ల నువ్వులే, దానితో అంటే అది వేడి, తర్వాత వచ్చేది చలివిళ్ళ ఉండేది, అది చల్లదనం బియ్యంతో, ఈ 2 నివేదన చేస్తారు. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో ఈరోజు పుట్టకు వెళ్ళి ఆ పుట్టమన్నంతా తెచ్చి కళ్ళకు రాసుకుంటారంటే సర్పము సంబంధించిన అర్చన చేస్తే చక్కటి చూపు ఉంటుంది, మంచిగా కళ్ళు కనిపిస్తాయి. అదొకటే భావం కాదు, అంతటా మంచి దృష్టి ఉంటుంది, ప్రతిదాన్ని గొప్పగా తీసుకునే దృష్టి వస్తుంది. అది కావాలి. ఈ రకంగా ఆ బంగారం అని ఆ పుట్టనంతా కూడా అంతా శరీరం అంతా రాసుకుంటారు, చాలా గొప్పగా చూస్తారు. అంతేకాకుండా ఈరోజు ఇలాంటి కంకణాలు కూడా తయారు చేసి ఆడవాళ్ళు అంటే అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళకి కడతారు. అది రక్షాబంధనం రోజు కదండి. అది ఎలాగూ ఉంటుంది రక్షాబంధనం. ఈ రోజు రక్షగా ఉండడానికి ఇది కడతారు. ఇది కొన్ని అందుగురించి కొన్ని ప్రాంతాల్లో ఉండేటువంటి యొక్క
సాంప్రదాయం. అంటే వాళ్ళు బాగుండాలి అని స్త్రీలు చేస్తుంటారు. చాలా వరకు కూడా స్త్రీలు చేసే వ్రతాలన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా నిస్వార్థంగా ఉంటాయి. వాళ్ళందరూ బాగుండాలని ఎంత గొప్ప ఆలోచన. కనుక పురుషులకు కూడా అదే ఉండాలి. స్త్రీ అంటే ఎక్కడైతే స్త్రీలు గొప్పగా ఉంటారో, ఏ ఇంట్లో ఆనందంగా ఉంటుందో ఆ ఇల్లు స్వర్గం. ఎందుకంటే ఆడవాళ్ళు ఎంత గొప్పగా చూస్తున్నారు. వాళ్ళు బాగుండాలి, నా భర్త బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, అమ్మ నాన్న బాగుండాలి, మా అన్నదమ్ములు బాగుండాలి, ఎంత గొప్పగా మా ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంట్లో మా బావగారు బాగుండాలి, ఇది చూస్తుంది. అలాగే మగవాళ్ళందరూ కూడా అలా చూడాలి. ఎందుకంటే దృష్టి దోషం పోతుంది, మంచి దృష్టి వస్తుంది. కనుక కళ్ళకు సంబంధించినటువంటి ఒక వ్యాధులు ఉంటే కూడా పోతాయి అని ఈరోజు పాములకు తీసుకెళ్లి పుట్టలలో పాలు పోసి అన్ని చెత్తాన్ని అన్ని వేయకూడదు. అసలు నీకు నివేదంగా అక్కడ పెడితే అది స్వీకరిస్తే స్వీకరిస్తుంది, లేదా నీ భావం అంతే అంటే స్వీకరించింది. కానీ ఆ పుట్టలలో పాలు పోసు జాగ్రత్తగా కాపాడుకొని కట్టుకున్నటువంటి ఇల్లును నాశనం చేసినట్టు. కనుక దాన్ని కొంతవరకు ఎక్కడో దగ్గర ఆపాలి. ఎందుకంటే ఒకరు చేస్తే నేను చేస్తాను మొత్తం పుట్ట లేకుండా అయిపోతుంది. అంటే పాలు పోసి ఎన్ని తాగుతుంది ఆ పాలది? పాలల్లో మళ్ళీ ఇబ్బందులే. ఏ పాలవి? ఆవు చక్కగా తెచ్చిపిండిన పాలు కావాలి. దాన్ని జాగ్రత్తగా చేస్తూ భావం గొప్పగా ఉండాలి. నువ్వు చేసే పని ఎలా ఉన్నా నీకు భావం ఎప్పుడైతే వస్తుందో పనిలో మనకు మంచి మార్పు వస్తుంది. కనుక ఈరోజు సర్పదేవతను పూజించడము, పాములకు పూజించడము చాలా గొప్పగా చెప్పబడ్డది నాగపంచమి. కొన్ని రకాల ఆహార పదార్థాలు తినటానికి ఈ రోజున నిషేధము అని అంటూ ఉంటారు కదండి, అవేంటి? మామూలుగా ప్రత్యేకించి చెప్పలే, ఈరోజు ప్రత్యేకించి ఇది తినమని చెప్పారు. మామూలుగా ఏంటంటే ఏ వ్రతం చేసినా కూడా శాకాహారంగా చెప్తారు ప్రతి వ్రతానికి. అంతేగాని మిగతా తినొద్దనే భావం లేదు. ఈరోజు ప్రత్యేకంగా తినమనేటువంటి పదార్థం ఇవి. నువ్వుల సంబంధించినటువంటి ముద్దలు, బియ్యం పిండితో చేసినటువంటి పచ్చిగా ఉన్నవి అది పెట్టడం ద్వారా వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుందని చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాం. అప్పుడు తెలియదు. అంటే మామూలుగా అరిసెలు బూరెల కోసం ఏదైతే బియ్యం నానబెట్టి చేస్తారో అదే, కానీ అది పచ్చిగానే వేయించకుండా నూనెలో వేసకుండా చేయడం. ధన్యవాదాలండి, చాలా చక్కగా వివరించారు. నమస్తే. తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి